బైబిల్ లేనోని చేతులు పైకి ఎత్తండి ఒకసారి. సిగ్గుపడద్దు, మార్చుకుందాం. ప్రభువు చూస్తున్నాడు. బైబిల్ తెచ్చుకోండి. నా మధ్య ఒకటి ఏరా బైబిల్ లేకుండా ఫోన్ అట్టుకుని స్టైల్గా వచ్చేస్తున్నావు అని అన్నా. ఆడి చేతులేడేమో మంచి ఫోను, బ్రహ్మాండమైన ఫోన్ ఉంది. ఎంతరా ఇది అన్న. 18,000 అన్నయ్య అన్నాడు. బైబిల్ ఏదిరా అన్న. బైబిల్ లేదన్నయ్య అన్నాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఒకటే బైబిల్ ఉంటుందంట. వాళ్ళ అమ్మన్న తీసుకొని రావాలి, లేకపోతే వాళ్ళ నాన్న తీసుకొని రావాలి. వీడికి ఉండదు బైబిల్, వీడికి మాత్రం ఫోన్ కావాలి. ఫోన్ ఉంటే చాలు జీవితంలో. బైబిల్ అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, పాటల పుస్తకం అవసరం లేదు, దేవుని సన్నిధి అవసరం లేదు, ఏ అవసరం లేదు. ఈ విధంగా మనిషి నైజం నడుస్తూ ఉంది ఈ లోకంలో. బైబిల్ ఎవరైతే కొనుక్కోలేకపోయారో, సెల్ ఫోను అమ్మైనా బైబిల్ కొనుక్కోండి. సెల్ ఫోన్ తాకట్టు పెట్టైనా సరే బైబిల్ కొనుక్కోండి. ఎందుకంటే బైబిల్ మన జీవితానికి ప్రధానమైన భాగం, సెల్ ఫోన్ కాదు. జాగ్రత్త. ఈ రోజున ప్రభువు చూస్తూ ఉన్నాడు. ప్రియ యవ్వనస్తుడా, యవ్వనస్తురాలా, నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్నావు, ఏమేమి చేస్తూ ఉన్నావు, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నావు, ఏమేమి ఆటలు ఆడుతున్నావు, ఏమేమి తమాషాలు పడుతున్నావో ప్రభువు చూస్తూ ఉన్నాడు. నేను చూడకపోవచ్చు, తల్లిదండ్రులు చూడకపోవచ్చు. కనుక జీవితాన్ని ఇకనైనా మార్చుకో. మంచి మనుగడ జీవితంలో ముందుకు కొనసాగు. ప్రభువు నీకు ధైర్యంగా ఉన్నాడు. ఆమేన్.